ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వీరి లైఫ్లో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు. కానీ ఇప్పటికీ మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఆ వ్యక్తి తిరగడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో 3 అద్భుతాలను చూస్తారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి? మీ లైఫ్లో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది? ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతూ ఉన్నాడు? ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తులు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వృశ్చిక రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే దయ, దాన గుణం, క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరి వల్ల మంచి ఫలితాలు అయితే పొందుతారు. అంటే వీరిని నమ్మితే గనుక మంచి ఫలితాలను పొందుతారనమాట. వీరు తమకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అపరాధం అంటే తప్పు చేసినా కూడా క్షమించే గుణం వేరేలా ఉంటుందన్నమాట. వీరి అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఇక వృశ్చిక రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. లేకపోతే విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహ అనంతరం జీవితం చాలా బాగుంటుంది. చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందన్నమాట. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. వృశ్చిక రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అన్నమాట. వృశ్చిక రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా ఈజీగా తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు. వృశ్చిక రాశివారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మల్లాగా మారిపోతూ ఉంటారు. ఎంతటి కార్యాన్నైనా ఈజీగా చేస్తారు. వీరు పొగడ్తలకు ఏమాత్రం లొంగరు. వారికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులను చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పరితనం వీరిలో ఉంటుంది. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఫుల్గా సంతోషంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్నట్టు జీవితాన్ని చూస్తారనమాట. అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు. కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పచ్చు. ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడండి వదిలిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు. వీరు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఎంతో ప్రేమను అందిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షని కలిగి ఉంటారు. వీరు ఏదైనా చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో
వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు ఏమాత్రం కూడా నిలవదు, మంచినీటిలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందువల్ల ధన సంబంధ విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇంట్లో వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అస్సలు లెక్క చెప్పరన్నమాట. ఇకపోతే ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్స్గా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దానిలో దినదిన అభివృద్ధి చూడడం జరుగుతుంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తూ ఉంటారు. ఈ రాశివారు గ్లాస్ పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇక తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయిన వారిగా ఉంటారు. కొన్ని సందర్భాలలో అత్యంత బద్ధకస్తులు. ఇతరులపైన ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారిగా ఉంటారు. ఇకపోతే వృశ్చిక రాశిలో జన్మించిన వారి లైఫ్లో 3 అద్భుతాలు చూడబోతున్నారు. నిజమే, కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగడం వల్ల వెంటనే అతను ఇంటి నుంచి వెళ్ళగొట్టండి. అప్పటిదాకా మీ లైఫ్లో ఆ 3 అద్భుతాలు అస్సలు చూడరు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీరు అతిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు. అవును, మీరు వింటున్నదే అక్షర సత్యం. మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లుగా పైకి నటించి మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుంచి ఏదో ఒక విషయంలో మీ పైనే కక్ష కట్టాడు అన్నమాట. ఆ విషయం మీకు అస్సలు తెలియదు. దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలు మీకు దక్కకుండా అడ్డుపడుతున్నాడు. మరి ఆ వ్యక్తిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారి లైఫ్ గురించి మీకు నష్టాన్ని కలుగజేసే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా 3 అద్భుతాలను చూస్తారు. అవును, మీ స్నేహితుడిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు వృశ్చిక రాశి వారి లైఫ్లో 3 అద్భుతాలు జరుగుతాయి. అవును, ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీకంతా కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఈ నెలలో మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూస్తే ఇది మీకు మంచి సమయం. రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి రంగంలోనూ సక్సెస్ని సాధిస్తారు. మీరు చేస్తున్న జాబ్లో మీపై ఆఫీస్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతోపాటు మీకు ఈ ప్రశ్న కూడా వస్తుంది. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దాంతో మునుపటి కంటే ఈ టైంలో మీరు మరింత ఇన్కమ్ కూడా పొందుతారు. అలాగే వ్యాపార పరంగా అయితే ఇప్పుడు చూద్దాం. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్న ఈ సమయంలో కొత్త బ్రాండ్స్ని ఓపెన్ చేస్తారు. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్ అనేది పొందే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గురుబలం పెరుగుతుంది అనుకుంటున్నారు, వాస్తవమే. కానీ ఈ ఆగస్టు మాసం నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఈ స్థానంలో ఉండి కారణం చేత ఆ రాశి ఫలితాలు కూడా మీరు ఎదుర్కోపోతున్నారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా దైవానుగ్రహం తక్కువగా ఉన్నట్టుంది. పైగా అష్టమ శని ప్రభావం కూడా కొంత జాతకరీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన FMCG రంగంలో ఉన్నవారు, విద్యాలయాలు, సినిమా రంగంలో ఉన్నవారు, అలాగే
హోటల్ బిజినెస్, సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్స్ ఇలాంటి వ్యాపారస్తులు వారికి కొంత గడ్డు కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ధన రాబడి తగ్గుతుంది, ధనపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి మీ పరంగా ఎదుర్కొనే సమస్యను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే అనవసరమైన ఖర్చులకి వెళ్ళకండి, ఎవరికి పడితే వారికి బాగా దానాలు చేయకండి. ఈ విధంగా కొంత అదుపులో మీ యొక్క మనస్సుని పెట్టుకుంటే చాలా వరకు గురువు వల్ల వచ్చే నెగిటివ్ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ప్రధానంగా అవకాశాలు అన్నీ వస్తాయి. కానీ అవకాశాలకి తగ్గట్టుగా ప్రణాళిక ఉండకపోవడం, ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఉండకపోవడం అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా వారసత్వ సంపదగా కొంత ఆందోళనగా ఉంటారు. అంటే న్యాయవాద సంబంధించిన విషయాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, వాటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు, అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చాలా వరకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగార్థులు అనగా నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడడమే చాలా మేలు అనే విషయాన్ని మీరైతే గమనించుకోవాలి. రాష్ట్రాల్లో ఇక ఉద్యోగ మార్పులు కానీ ఉద్యోగ బదిలీలు కానీ ఈ ఆగస్టు మాసం అనుకూలం కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రాశిలో జన్మించిన రైతులను గమనించినట్లయితే వారు సాధారణమైన పంటలు వేసుకోవడమే తప్ప కొత్త పంటల జోలికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇక గమనించినట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి సంబంధించి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కావున జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి 1వ తేదీ నుంచి 15వ తారీఖు వరకు ఖర్చులు ఎలా ఉంటాయి, రాబడి ఎలా ఉంటుంది, అలాగే మానసిక పరిస్థితి ఏమిటనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1, 2 తారీఖుల్లోగా చూసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉండదు, ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, అనవసరమైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 3, 4, 5 తేదీల్లో కనుక గమనించినట్లయితే ఇప్పటి వరకు మీరు కుటుంబ దాంపత్య సమస్యల నుంచి బయటపడతారు. పెండింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు వినోదాల్లో మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 6, 7 తారీఖులు గమనించినట్లయితే 7వ తారీఖు నుంచి కుటుంబ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 6, 7 తారీఖుల్లో లౌక్యంతో మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ నోటిని కొంత అదుపుగా వాడుకుంటే అంత మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. 8, 9 తారీఖుల్లో బంధువులు, స్నేహితుల సహాయ సహకారాలతో ఢీకొట్టి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడాను తీర్చుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. అవసరాలు ఖర్చులకు తగ్గట్టుగా ధనం అనేది చేకూరుతుంది. ఇక 10, 11 తారీఖుల్లో చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహం మరమ్మత్తు కోసం, వాహన మరమ్మత్తు కోసం ఖర్చులు అయితే అవుతాయి. అలాగే ఎంత పని చేసినా సంతోషంగా ఉండదు, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. ఇక 12, 13 తారీఖుల్లోగా గమనించినట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులన్నీ కూడాను ప్రధానంగా నెమ్మదిగా పూర్తవుతాయి తప్ప అనుకున్నంత వేగంగా పనులైతే పూర్తి కావు. ఇక 14, 15 తేదీల్లో గమనించినట్లయితే రాణి బాకీలు వసూలవుతాయి. ధనపరమైన సమస్యలను కూడాను తీర్చుకోగలుగుతారు. ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారని చెప్పచ్చు. 1, 2, 10, 11 తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించడం లేదా ఆ రోజు పెట్టుకునే ఖర్చును వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఆ తారీఖుల్లో ఆకస్మికమైన ఖర్చులు అయితే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దైవ అనుగ్రహం కూడా తక్కువగా ఉండడం కారణం చేత దైవ అనుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం అయితే చేయండి. మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అంటే ప్రతిరోజు కూడా చంద్రశేఖరాష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. అలాగే ముఖ్యంగా 1వ తారీఖు రోజున ప్రారంభించి లేదా ఏదైనా ఒక గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి దత్తాత్రేయ చరిత్ర పారాయణం పూర్తి చేయండి. తప్పకుండా సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.